ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు వెన్నునొప్పికి శాశ్వత పరిష్కారం. ఒక ఏజ్ గ్రూప్ అని టార్గెట్ చేసి నోట్ కాల్ చేయడం, వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడం అనేదితో పాటు ఇంకా చాలా తరహా మోసాలు జరుగుతున్నట్లే. వాళ్ళని ఎలాగ మనం ఎడ్యుకేట్ చేయాలి విషయం సరే. నోడ్ కాల్స్ అనేవి 2 టైప్స్గా చేస్తున్నారు. ఒకటేంటంటే శర్మ, కుమారి, వర్మ ఈ లాస్ట్లో అన్నిటికీ ఇవి యాడ్ చేస్తారనమాట. అన్నీ కూడా ఇవే ఉన్నాయి. అంటే ఒరిజినల్ అయితే వేరే పేరు ఉంటుంది. ఒరిజినల్ అయితే వాళ్ళ పేరు ఏదైతే ఎక్కువ అదే వస్తాయి. ఇక్కడ ఒక పూజా శర్మ ఉంది, ఇంకొక పిక్ పెట్టి ఇంకొక పూజా శర్మ పంపించారు. సార్ ఇప్పుడు ఒరిజినల్గా ఎవరో తెలుస్తుంది మనకి, మన ఫేస్బుక్ వెంటనే కంప్లీట్ చేయొచ్చా? చేయొచ్చు. ఇది ఫేక్ ప్రొఫైల్ అని క్రియేట్ చేస్తే తీసేస్తారు. దీంట్లో ఏంటంటే ఎక్కువ ఏజ్డ్ పీపుల్ ఈ నోడ్ వీడియో కాల్లో ఇచ్చి డబ్బులు డిమాండ్ చేస్తే వాళ్ళు పెద్దగా కట్టరు. సార్ వీటితో పాటు ఇంకొక కొత్త తరహా మోసం బయటకు వచ్చినట్టు ఈ మధ్య ఏంటంటే ఫెడెక్స్ కొరియర్ అని చెప్పేసి కాల్స్ వస్తాం. ఫెడెక్స్ నుంచి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఆఫీషియల్కి ఫోన్ షిఫ్ట్ అయింది. సార్ అటువంటి కేసులు మీద వచ్చినప్పుడు ఇన్వెస్టిగేషన్ వెళ్తుంది. అంటే ఇదంతా కూడా మనకి చైనీస్ బయట కంట్రీస్లో ఉండి చేస్తున్నారని తెలుసు. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. వాళ్ళు కంటికి కనిపించరు, కనీసం ఫోన్ చేసి బెదిరించరు. కేవలం ఇంటర్నెట్ సహకారంతో తీయగా మాట్లాడి అందరి కాడికి దోచుకుంటారు. వాళ్ళ చేతిలో మోసపోతే రికవరీ మాత్రం దాదాపు మర్చిపోవడమే. వాళ్ళే సైబర్ క్రిమినల్స్. ఇటీవల కాలంలో సైబర్ క్రిమినల్స్ రకరకాల వేషాలతో, రకరకాల పేర్లతో, రకరకాల మోసాలు చేస్తూ అందరి కాడికి దోచుకుంటున్నారు. పర్టికులర్గా ఒక ఏజ్ గ్రూప్ని టార్గెట్ చేస్తూ నోట్ కాల్స్ పంపిస్తూ, నోట్ కాల్స్ చేస్తూ వాళ్ళని దాదాపు కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు. అటువంటి వాళ్ళ చేతిలో మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయం అంతా మాట్లాడడానికి సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ గారు ప్రస్తుతం అంటున్నారు. ఆయన అడిగి ఇటువంటి ఈ తరహా మోసాల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి, అంటే మోసపోవడం అనేది కాకుండా అసలు పూర్తిగా మోసపోకుండా ఉండాలంటే ఆయన ఇచ్చే టిప్స్ ఏందో ఆయన తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే సార్. ఇప్పుడు సైబర్ క్రిమినల్స్ ఇంతకుముందు అంటే ఒక తరహా నేరవాడు కంటికి కనిపించేవాడు, లేదో బెదిరించేవాడు, లేదో పొడిచేవాడు, ఏదో రకంగా పలానా వాడు అని తెలిసింది. వీడు ఎక్కడో ఉంటాడు, ఎక్కడి నుంచో ఫోన్ కాల్ ద్వారా, ఫోన్ కూడా కదా కేవలం ఇంటర్నెట్ దీంతోనే వాడు వలర్ వేస్తున్నాడు, అందరికంటే తోచుకుంటాడు. ఇప్పుడు పర్టికులర్గా చూస్తుంటే ఒక ఏజ్ గ్రూప్ అని టార్గెట్ చేసి నోట్ కాల్ చేయడం, వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడం అనేదితో పాటు ఇంకా చాలా తరహా మోసాలు జరుగుతున్నట్లే. వాళ్ళ చేతిలో మోసపోయిన తర్వాత రికవర్ అవ్వడానికి దాదాపు మీకు తెలుసు, మాకు తెలుసు. అసలు పోకుండా ఉండాలంటే ఏం చేయాలి, ప్రజలు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, ఏ తరహా వాళ్ళు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క తరహా మోసాలు పాల్పడుతున్నారు కాబట్టి వాళ్ళని ఎలాగ మనం ఎడ్యుకేట్ చేయాలి విషయం ఒకసారి. తప్పకుండా అండి. ఈ నోడ్ కాల్స్ అనేవి 2 టైప్స్గా చేస్తున్నారు. ఒకటేంటంటే ఫస్ట్ ఫేస్బుక్లో ఒక బ్యూటిఫుల్ లేడీ ప్రొఫైల్ క్రియేట్ చేస్తారు. పిక్ చాలా బ్యూటిఫుల్ అమ్మాయిది పెడతారు. ఎక్కువ ఇవి ఎట్లా ఉంటాయంటే నేహా శర్మ, రియా కుమారి, శర్మ, కుమారి, వర్మ ఈ లాస్ట్లో అన్నిటికీ ఇవి యాడ్ చేస్తారనమాట. ఇటువంటి వాటి నుంచి ఎప్పుడైనా ఫ్రెండ్ రిక్వెస్ట్లు వచ్చినాయి అంటే చాలా జాగ్రత్త ఉండాలి. ఏమండి కుమారి, శర్మ, వర్మ ఎందుకు ఈ మూడే వాళ్ళకండి? ఎందుకంటే ఇప్పటి వరకు మనకి వచ్చిన కేసులు అన్నింటిలో అబ్జర్వ్ చేసినట్లయితే అన్నీ కూడా ఇవే ఉన్నాయి. నాకు కూడా చాలా వచ్చినాయి ఈ కుమారి, శర్మల నుంచి. కాబట్టి వీటిలో ఏంటంటే ఇంకొకటి మనం దాన్ని యూఆర్ఎల్ ఓపెన్ చేసి చూడాలి. యూఆర్ఎల్ ఓపెన్ చేసి చూసినట్లయితే మనకు ఆ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే ఫోన్ మధ్యలో రైట్ సైడ్ 3 చుక్కలు వస్తాయి. దాన్ని కొడితే లాస్ట్ కాలంలో యూఆర్ఎల్ ప్రొఫైల్ లింక్ వస్తుంది. ఆ ప్రొఫైల్ లింక్లో మామూలుగా రియా శర్మ అని కనుక ఒకటి ఉంటే ప్రొఫైల్ లింక్లో కూడా ఫేస్బుక్ బై రియా శర్మ అని ఉంటుంది. వీళ్ళకి రియా శర్మ ఇవన్నీ దొంగ ప్రొఫైల్స్ కాబట్టి చాలామంది ఏం చేస్తున్నారంటే ఎవరెవరో ఫేస్బుక్లు పాస్వర్డ్స్ వీళ్ళు తీసుకొని వీళ్ళు పేర్లు మార్చేస్తారు. ఇప్పుడు నాది కేవీఎం ప్రసాద్ అని ఒక ఫేస్బుక్ ప్రొఫైల్ ఉందండి. దాని యొక్క యూఆర్ఎల్ లింక్ ఫేస్బుక్ బై కేవీఎం ప్రసాద్ అని ఉంటుంది. అదే హ్యాకర్ నాది తీసుకొని నా పాస్వర్డ్ తీసుకొని దాన్నే రియా శర్మ అని మార్చేసాడు. మీ పాస్వర్డ్ ఆయనకి తెలుస్తుందండి అంటే లూర్ చేసి చెప్పించుకుంటారు. అచ్చా. ఇప్పుడు ఒకటి ఫేక్ ప్రొఫైల్ ఒకటి క్రియేట్ చేశారు అమ్మాయితో.
అమ్మాయితో క్రియేట్ చేసి ఒక అబ్బాయికి ఫోన్ చేస్తారు. ఓకే. ఫోన్ చేసి అమ్మాయే మాట్లాడుతుంది, మాటల్లో పెడతారు. మాటల్లో పెట్టేసేసి నీ పాస్వర్డ్ ఒకసారి చెప్పవా అంటారు. ఒకసారి పాస్వర్డ్ చెప్పగానే వెంటనే వాళ్ళు దాన్ని యాక్సెస్ తీసేసుకొని 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ చేసుకుంటారు. ఒకసారి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అయిందంటే ఒరిజినల్ వాళ్ళకి మళ్ళీ తిరిగి రాదు అది. అందువల్ల ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా ఫేస్బుక్ వాడేవాళ్ళు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ చేసుకోవాలి. ఇట్లా పాస్వర్డ్ చెప్పేసేసి వాళ్ళ యాక్సెస్ ఒరిజినల్ అతను యాక్సెస్ కోల్పోతాడు. కుమారి వర్మ శర్మ పేరు మీద క్రియేట్ అయిపోతాయి. వాళ్ళు దాన్ని ఆ ప్రొఫైల్ని జెంట్ ప్రొఫైల్ని లేడీ ప్రొఫైల్గా మార్చేస్తారు, పేరు మారుస్తారు. ఈ ప్రొఫైల్ లింక్లో మాత్రం మార్చలేరు వాళ్ళు. ప్రొఫైల్ యూఆర్ఎల్ ఏదైతే ఉందో అక్కడ మాత్రం కేవీఎం ప్రసాదే ఉంటుంది. పైకి చూడటానికి రియా శర్మ లేకపోతే మోనికా శర్మ ఉండొచ్చు, కానీ ఇక్కడ మాత్రం ఈ ప్రొఫైల్ ఒరిజినల్ ప్రొఫైల్ లింక్ ఏదైతే ఉందో అది కేవీఎం ప్రసాదే ఉంటుంది. మనం ఇటువంటివి వచ్చినప్పుడు అవి అబ్జర్వ్ చేయాలి. మీకు కావాలంటే ప్రాక్టికల్గా చూపించమంటే చూపిస్తాను నేను. చూపి. ఇది చూడండి, పూజా శర్మ అని ఉంది. ఈ పూజా శర్మ ఫేక్ ప్రొఫైల్. ఈ పూజా శర్మది ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం ఈ పూజా శర్మ మీద కొడుతున్నాం, కొడితే ఇట్లా పూజా శర్మ వస్తుంది. ఇక్కడ ఈ 3 చుక్కలు వచ్చినాయి కదా, ఈ 3 చుక్కల మీద కొట్టినట్లయితే ఇక్కడ ప్రొఫైల్ facebook.com/profile.php వచ్చింది, వచ్చి నంబర్ వచ్చింది. దాని తర్వాత నంబర్ వచ్చింది చూడండి. ఇట్లా నంబర్ వస్తే సస్పీషియస్. అంటే ఒరిజినల్లో అయితే వేరే పేరు ఉంటుంది, ఒరిజినల్ అయితే వాళ్ళ పేరు ఏదైతే ఎక్కువ అదే వస్తాయి. ఇట్లా ఈ నంబర్లు వచ్చినాయి అంటే అది వీళ్ళది కాకపోవచ్చు, చెప్పలేము. అసలు వేరే వాళ్ళది కనుక అయితే కనుక వేరే వాళ్ళ పేరు వస్తుంది. ఇంకొకటి చూద్దాం. ఇదిగోండి, పూజా శర్మ ఇక్కడ చూసినారు కదా, ఇక్కడ ఒక పూజా శర్మ ఉంది, ఇంకొక పిక్ పెట్టి ఇంకొక పూజా శర్మ పంపించారు. చూపించండి. ఈ పూజా శర్మ ఓపెన్ చేసినాం. ఇది చూడండి, మహాదేవ్ .డోడియా అని ఉంది. అంటే ఒరిజినల్గా ఇది మహాదేవ్ బాబు దోదియా. అది దాన్ని వీళ్ళు ఏదో మాయమాటలు చెప్పి ఆ మహాదేవ్ బాబు దోదియాది వీళ్ళు తీసుకొని పూజా శర్మగా మార్చేసినారు. ఇది ఇప్పుడు ఇది ఉంది కదా, మనం ఈ పూజా శర్మ ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఇట్లా రిక్వెస్ట్లు వచ్చినప్పుడు తొందరపడి యాక్సెప్ట్ చేయకుండా ఇది క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇలా వస్తుంది మనకి. ఇక్కడ 3 చుక్కలు వస్తాయి. ఈ 3 చుక్కల మీద క్లిక్ చేసినట్లయితే ఈ లాస్ట్లో మనకి దాని యొక్క ఒరిజినల్ ప్రొఫైల్ లింక్ వస్తుంది, యూఆర్ఎల్. దీన్ని మనం యూఆర్ఎల్ అంటాం. దీంట్లో చూస్తే facebook.com/mahadevbhai.dodia.9 అని ఉంది. అంటే ఇది ఒరిజినల్గా క్రియేట్ చేసింది మహాదేవ్ భాయ్ దోదియా అనేవాడు క్రియేట్ చేసుకున్న దాన్ని వీళ్ళు ఆ దోదియా దగ్గర పాస్వర్డ్ తీసుకోవటం ఏదో చేసి దాన్ని పూజా శర్మగా మార్చేసినారు. సార్ ఇప్పుడు ఒరిజినల్గా ఎవరో తెలిసింది మనకి, మన ఫేస్బుక్ వెంటనే కంప్లీట్ చేయొచ్చా? చేయొచ్చు. ఇది ఫేక్ ప్రొఫైల్ అని క్రియేట్ చేస్తే తీసేస్తారు. వీళ్ళు ఏంటంటే ఇదే పని కాబట్టి ఫ్రీక్వెంట్గా ప్రొఫైల్స్ మార్చేస్తూ ఉంటారు. సార్ ఆ పూజా శర్మ మీద వచ్చింది అనుకోండి, నేను ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపగానే నేను అన్నీ చూడకుండా యాక్సెప్ట్ చేస్తే తర్వాత జరిగే పరిణామాలు ఏమి ఉంటాయి? పూజా శర్మ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ రాగానే యాక్సెప్ట్ చేస్తే వెంటనే వాళ్ళు చాటింగ్ చేస్తారు. మామూలుగా అసలు మనం ఎక్స్పెక్ట్ చేయం, ఎవరైనా రిక్వెస్ట్ వస్తే యాక్సెప్ట్ చేస్తే 10 రోజుల తర్వాత కానీ వాళ్ళు చాట్ చేయరు. ఒక్కోసారి ఒక 2 రోజుల తర్వాత రోజు తర్వాత చేస్తారు. ఇదేం లేదు, యాక్సెప్ట్ చేసిన 5 మినిట్స్లోనే వెంటనే చాటింగ్ వచ్చేస్తుంది. మనకు మామూలుగా ఎవరైనా సరే అమ్మాయిలు జనరల్గానే ఎవరు కూడా తెలియని వాళ్ళకి పంపరు. పంపిన తర్వాత ఇంత ఫాస్ట్గా చాటింగ్ చేస్తున్నారు ఏంటి అనేది మనం కొంచెం సస్పెక్ట్ చేయాలి. వీళ్ళు ఏం చేయకుండా చాటింగ్ మొదలుపెట్టేస్తారు. వాళ్ళు ఎక్కువసేపు కూడా చేయరు. వితిన్ 2 to 5 మినిట్స్ చాటింగ్లోనే మీ వాట్సాప్ నెంబర్ ఇవ్వండి అని అడుగుతారు. వీళ్ళు ఇవ్వగానే వాళ్ళు కూడా వాట్సాప్ నెంబర్ ఒకటి ఇస్తారు. ఇది నా వాట్సాప్ నెంబర్ అని షేర్ చేస్తారు. షేర్ చేసి వాట్సాప్లోకి వచ్చేస్తారు. ఫేస్బుక్ నుంచి షిఫ్ట్ అవుతారు. ఈ ఫేస్బుక్లో ఏం చేస్తారంటే ఫేస్బుక్కి వచ్చినప్పుడు ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయగానే మన ఫేస్బుక్లో ఉన్న ఫ్రెండ్ లిస్ట్ మొత్తం కాపీ చేసుకుంటారు వాళ్ళు. ఫేస్బుక్లో ఫ్రెండ్ లిస్ట్ ఏంటంటే బై డిఫాల్ట్ అది పబ్లిక్ ఉంటుంది.
అంటే మన ఫ్రెండ్స్ లిస్ట్ మొత్తం పబ్లిక్ కనపడేలా బై డిఫాల్ట్ అరేంజ్మెంట్ ఉంది. దాంట్లో మనం సెట్టింగ్స్లోకి పోయి హూ కెన్ సీ యువర్ ఫ్రెండ్ లిస్ట్ అనే ఒక ఆప్షన్ ఉంది. దాంట్లో చేంజ్ చేసుకోవాలి. ఓన్లీ మీ ఆప్షన్ పెట్టుకున్నట్టయితే మన ఫ్రెండ్ లిస్ట్ ఎవరికి కనపడకుండా ఉంటుంది. చాలామంది ఏంటంటే అవి దాన్ని పట్టించుకోరు పెద్దగా, ఏదో వాడుతూ ఉంటారు కానీ ఇంత సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇటువంటివి చేసుకోవచ్చు అనేది ఎవరు గమనించరు. జనరల్గా అదంతా మనకి సెట్టింగ్స్ దాంట్లోకి వెళ్ళి ఇంత చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి అది ఎవరు పట్టించుకోరు. కాబట్టి ఫ్రెండ్ లిస్ట్ మొత్తం పబ్లిక్ కనపడుతుంది. కాబట్టి ఈ క్రిమినల్స్ ఏం చేస్తారంటే మన లిస్ట్ని కాపీ చేసుకుంటారు. కాపీ చేసుకున్న తర్వాత వాట్సాప్ నెంబర్ అడుగుతారు. వాట్సాప్లోకి రాగానే వాట్సాప్లో చాటింగ్ మొదలు పెడతారు. హాయ్, హౌ ఆర్ యూ, వేర్ ఆర్ యూ, అది అని చెప్పి అడిగి ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ నూడ్ వీడియో కాల్ అంటారు. జనరల్గా అసలు ఫ్రెండ్ రిక్వెస్ట్, అమ్మాయి నుంచి వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశారు అంటేనే వీళ్ళు ఓకే అనేస్తారు. ఓకే అనగానే ఎప్పుడైతే ఓకే అంటారో వెంటనే ఒక కాల్ వచ్చేస్తుంది, వీడియో కాల్. వీడియో కాల్లో ఒక లేడీ నగ్నంగా వస్తుంది. అది చూడంగానే వీళ్ళు టెంప్ట్ అవుతారు. టెంప్ట్ అయితే వీళ్ళని కూడా కొంతసేపు చూపించిన తర్వాత మీరు కూడా వాష్రూమ్కి రండి లేదా మీరు అన్డ్రెస్ కండి అని చెప్పేసి అన్డ్రెస్ అయిన టైంలో అది మొత్తం స్క్రీన్ రికార్డ్ చేసి ఆ తర్వాత ఇది మేము సోషల్ మీడియాలో పెడతాము లేదా ఫేస్బుక్లో ఫ్రెండ్ లిస్ట్ అంతా కాపీ చేసినారు, ఈ ఫ్రెండ్ లిస్ట్లో అంతా షేర్ చేస్తాము అని చెప్పేసేసి ఇలా భయపెడతారు. ఇలా బ్లాక్మెయిలింగ్ చేసి కొంత డబ్బులు తీసుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ని మాట్లాడుతున్నాను నేను, ఢిల్లీ బ్రాంచి, మీ మీద కంప్లైంట్ వచ్చింది, కంప్లైంట్ బుక్ చేయకుండా ఉండాలంటే ఇంకొక 2 లక్షలు కట్టాలి. ఇట్లా పెద్ద అమౌంట్స్. ఇవేంటంటే సోషల్ మీడియా అనేది ఒక బ్లాక్మెయిలింగ్ టైప్, ఫస్ట్ లెవెల్. తర్వాత సోషల్ మీడియా అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అనేది రెప్యుటేషన్ దెబ్బతీయడానికి సెకండ్ లెవెల్. థర్డ్ లెవెల్ ఏంటంటే థ్రెటనింగ్, పోలీస్ కేసు, ఇక నీ లైఫ్ కథం అన్నట్లుగా పోలీస్ కేసు. ఇది పెద్ద చాలా సీరియస్ కేసు అవుతుంది, అమ్మాయికి నువ్వు ప్రైవేట్ పార్ట్స్ చూపించినావు అని ఇట్లా ఈ 3 విధాలుగా భయపెట్టేసి అందిన కాడికి దోచుకుంటారు. దీంట్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఫేస్బుక్లో ఈ ఫ్రెండ్ లిస్ట్ ఆప్షన్లో హూ కెన్ సీ యువర్ ఫ్రెండ్ లిస్ట్లో ఓన్లీ మీ ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని మన ఫ్రెండ్ లిస్ట్ని ఎవరికి కనపడకుండా చేయాలి. అది ఒకటి. తర్వాత ఇటువంటి కాల్స్ వచ్చినప్పుడు మనం తొందరపడి లిఫ్ట్ చేయకూడదు. ఎవరో ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏమి తెలుసుకోకుండా 2 మాటలు చాట్ చేసి ఫోన్ నెంబర్ ఇచ్చేసేసి అప్పుడే వీడియో కాల్ చేసేసినారు అంటే అవతల వాళ్ళ క్యారెక్టర్ని మనం ఎస్టిమేట్ చేయాలి. ఎంత చీప్ క్యారెక్టర్ ఉంటే ఇట్లా చేస్తారు. ఇట్లా మామూలుగా ఎవరైనా సరే క్యారెక్టర్ ఉన్న లేడీస్ 2 మాటలు మాట్లాడంగానే నూడ్ వీడియో కాల్ చేయరు. ఇట్లా చేశారంటే లేదో బజార్ రకం అని చెప్పేసి మనం జాగ్రత్త పడాలి, లేదంటే మనం కూడా బజార్ మీద రావాల్సి వస్తుంది. అలా జాగ్రత్త పడకపోతే కనుక వాళ్ళు స్క్రీన్ రికార్డ్ చేస్తారు, బెదిరిస్తారు. ఈ బెదిరించినప్పుడు ఏంటంటే మనం ఇందులో యాక్చువల్ చెప్పాలంటే జెంట్స్ చేసే పెద్ద ఫాల్ట్ ఏం లేదు, వాళ్ళదే తప్పు. ఇన్స్టిగేట్ చేసి ప్రొవోకేట్ చేసి అండ్రెస్ చేయించారు కాబట్టి భయపడాల్సిన పని లేదు. భయపడకుండా డబ్బులు అడిగినప్పుడు మేమేమో ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్పాలి. ఈ ఫేస్బుక్ ఫ్రెండ్ లిస్ట్కి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి పంపిస్తామని బెదిరించినప్పుడు ఎవరెవరికైతే పంపుతారో వాళ్ళకు ఒక మెసేజ్ పెట్టేయాలా, నాదెవరో హ్యాక్ చేసి మార్ఫ్ చేసి నా పిక్స్ని ఫ్రెండ్స్కి షేర్ చేస్తామని బెదిరిస్తున్నారు, మీకు వస్తే డిలీట్ చేసేయండి అని చెప్తే ఫ్రెండ్స్ అర్థం చేసుకుంటారు. పోలీస్ అనేది అంతా డూపు, అంతా సూడో పోలీసే, నిజమైన పోలీసు కదా వాళ్ళంతా. వాళ్ళు ఇంకోటి ఏంటంటే డీపీగా యూనిఫామ్డ్ ఇవి పెట్టుకుంటున్నారు. ఇంతకుముందు ఈ ఫేస్బుక్ ఫేక్ ప్రొఫైల్ ఇవి కూడా చేసినారు. వాళ్ళు ఏకంగా చాలా పెద్ద ఆఫీసర్స్ ప్రొఫైల్స్ కూడా కాపీ చేసేసి ఆ ఫ్రెండ్స్ ఆల్రెడీ ఉన్న ఫ్రెండ్స్ అందరికీ రిక్వెస్ట్లు పంపించి డబ్బులు డిమాండ్ చేసిన కేసులు కూడా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు చాలా రిమోట్ లొకేషన్స్తో ఉంటారు కాబట్టి వాళ్ళకు ఒక ధైర్యం ఏంటంటే మా దగ్గరికి ఎవరు రాలేరు, పోలీసు రీచ్ కారు, మా విలేజ్లోకి ఇంతవరకు మేము పుట్టిన తర్వాత పోలీసు రాలేదు అన్న ధైర్యం. అన్ని చిన్న చిన్న విలేజెస్ ఉంటాయి, విలేజెస్లో 200-300 ఫ్యామిలీస్ ఉంటారు. 5 మంది 10 మంది పోలీసు పోతే వాళ్ళంతా ప్రొటెస్ట్ చేస్తారనమాట. ఎవరిని కూడా మనం అక్కడి నుంచి లిఫ్ట్ చేయలేని పరిస్థితి కల్పిస్తారు. అందువల్ల ఆ ధైర్యంతో ఏంటంటే ఎంత పెద్ద ఆఫీసర్దైనా సీఎంది చేయమన్నా చేసేస్తారు.
సార్ ఈ తరహా నేరాలు ఏ రాష్ట్రం వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు? ఇదంతా కూడా రాజస్థాన్లో ఉన్న భరత్పూర్ అండ్ ఆల్వార్ డిస్టిక్స్, ఈ 2 డిస్టిక్స్ నుంచే జరుగుద్ది. కాబట్టి ఇట్లా పోలీస్ డ్రెస్ వేసుకొని కాల్స్ చేయటము, లేకపోతే పోలీసు యూనిఫామ్ ఉన్న ప్రొఫైల్ పెట్టుకోవటము, ఆ ప్రొఫైల్ ఉన్న వాట్సాప్తో కాల్ చేయటమో చేస్తే మనం భయపడాల్సిన పని లేదు. సార్ ఇప్పుడు ఇప్పుడు చెప్పారు కదా నోట్ కాల్స్ అండి, మనం హైదరాబాద్లో కానీ తెలంగాణ స్టేట్లో కానీ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా దీన్ని బలయ్యారు? మీ దగ్గర ఎన్ని కంప్లైంట్ వచ్చి ఉంటాయి? దీంట్లో ఏంటంటే ఎక్కువ ఏజ్డ్ పీపుల్ 40 అబోవ్ వాళ్ళకే టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే చిన్న వాళ్ళ దగ్గరికి పెద్ద ఫైనాన్షియల్ కండిషన్ పెద్ద ఉండదు వాళ్ళకి. అప్పుడే రీసెంట్గా జాబ్ వచ్చినోడుకో లేకపోతే యంగ్స్టర్కో కాల్ చేసి ఈ నూడ్ వీడియో కాల్లో ఎక్కించి డబ్బులు డిమాండ్ చేస్తే వాళ్ళు పెద్దగా కట్టరు. ఏదో 5,000 10,000 కడతారు తప్ప లాక్స్లో కట్టలేరు. అదే 40 అబోవ్ ప్లస్ ఫేస్బుక్లో ఏంటంటే వాళ్ళు ప్రొఫైల్స్ కూడా సెలెక్టివ్గా టార్గెట్ చేస్తారు. మన వాళ్ళు ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా గొప్పకి నేను డైరెక్టర్ ఆఫ్ సో కంపెనీ, ఐఎమ్ ది సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఆఫ్ విప్రో అని చెప్పేసి ఇలా అన్నీ కూడా మన వాళ్ళు డిస్క్రిప్షన్ ఇస్తారు. ఆ డిస్క్రిప్షన్ ఇస్తే దాన్ని బట్టి వీళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ ఏంది అనేది మనకు తెలుస్తుంది. వాడు దాని ప్రకారంగా టార్గెట్ చేస్తారనమాట. ఆ పనికిమాలిన ప్రొఫైల్ టార్గెట్ చేయడం వల్ల యూజ్ ఉండదు కాబట్టి వాడు ఫేస్బుక్లో కొంచెం మంచి ప్రొఫైల్ చూసుకొని మరీ టార్గెట్ చేస్తారు. ఏదో ఒక 100 ప్రొఫైల్స్ టార్గెట్ చేస్తే ఒక ప్రొఫైల్ సక్సెస్ అయినా కూడా రోజుకి 3-4 లక్షలు వచ్చేస్తాయి. సార్ ఇప్పుడు ఆ ఎంఓలో హైదరాబాద్లో ఎన్ని కేసులు ఉంటాయండి? మనకు రీసెంట్గా 28th 21st రెండు కేసులు వచ్చినాయి. 28th కేసులో ఆయన ఏజ్ 49 years ఏజ్ ఉన్న ఒక వ్యక్తి, ఆయనకి ఇట్లాగే డైరెక్ట్ కాల్ వచ్చింది. ఆయనకి ఫేస్బుక్ లేదు, ఫేస్బుక్ వాడు ఆయన. డైరెక్ట్ కాల్ వచ్చేసింది. కాల్ వస్తే లిఫ్ట్ చేసాడు. లిఫ్ట్ చేస్తే ఇట్లాగే నగ్నంగా ఒక యువత వచ్చింది. ఆమె ఫేస్ కనపడలా. ఇంతకుముందు ఏంటంటే ఫేస్ కనపడేటట్లు చేసేవాళ్ళు, ఇప్పుడు ఫేస్ కవర్ చేస్తున్నారు. ఎందుకంటే ఫేస్ కనపడితే మాటలు తెలుస్తాయి, లిప్ మూమెంట్ గుర్తుపడుతున్నారు. యాక్చువల్గా ఏంటంటే అవతల సైడ్ ఉండేది లేడీ కాదు, వాళ్ళు ఒక వీడియో ప్లే చేస్తున్నారు. ఓకే, వీడియో ప్లే చేసి టెక్నికల్గా ఆ ప్లే అవుతున్న ఫోన్ ముందు ఇంకొక ఫోన్ పెట్టి దాని ద్వారా మనకి ఈ వాట్సాప్ వీడియో కాల్లో చూపిస్తున్నారు. ఓకే, యాక్చువల్గా లేడీ ఉంటుంది. లేడీ లేదు కాబట్టి ఇప్పుడు ఫేస్ కనపడితే మాటలు మాత్రం వస్తుంటాయి. ఆ మాట్లాడే లేడీ వీడియోలో కనపడే లేడీ ఒకటి కాదు అనేది చాలామంది అర్థం చేసుకుంటున్నారు. అందువల్ల ఆ లిప్ మూమెంట్ కనపడకుండా ఉండడానికి ఫేస్ కనపడనీయకుండా మిగతా బాడీ పార్ట్స్ అన్నీ నగ్నంగా చూయించి వీళ్ళని కూడా టెంప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈయనకి అదే అయింది. టెంప్ట్ చేస్తే ఈయనేమి నూడయ్యి ఈయన అట్లా ఏమి స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ ఇవ్వాల. అయినా కూడా ఈయన ఫేస్ కనపడింది. ఫేస్ కనపడితే ఈయన ఫేస్కి వేరేదో ఒకటి లింక్ చేసేసారు. వేరేది ఒకటి లింక్ చేసేసి ఇదిగో నువ్వు ఇట్లా నూడుగా మా అమ్మాయికి చూపించావు అని చెప్పి ఒక అతను కాల్ చేశాడు. కాల్ చేసి మా అమ్మాయితో నువ్వు మాట్లాడావా అని అడిగాడు. ఎవరు మీ అమ్మాయి అంటే పలానా పేరు చెప్పాడు. అవునంటే నువ్వు ప్రైవేట్ పార్ట్స్ చూపించావు, దీనివల్ల మా అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది, కాబట్టి ఇప్పుడు నేను ఇక కేసు పెట్టబోతున్నా అన్నాడు. ఆ తర్వాత ఇంకొక పోలీస్ ఆఫీసర్, నేను ఇన్స్పెక్టర్ని, నా దగ్గరికి ఈ అమ్మాయి కేసు వచ్చింది, ఇప్పుడు వీళ్ళు మొత్తం ఫ్యామిలీ అంతా చాలా బాధలో ఉన్నారు, నేను కేసు రిజిస్టర్ చేయబోతున్నా, మర్డర్ కేసు పెడుతున్నాం, ఈ కేసు పెట్టకుండా ఉండాలి అంటే నీకు వీళ్ళకి ఫ్యామిలీకి కంపెన్సేషన్ కట్టాలా, కడితే వాళ్ళు పేదోళ్ళు పాపం అడ్జస్ట్ అయిపోయి కేసు విత్డ్రా చేసుకుంటారు అంటే ఈయన కంగారు పడిపోయినాడు. మనిషి చనిపోయింది, అదేం కేసు అయిద్దో మళ్ళీ నాదే మీద అని చెప్పేసి భయపడిపోయి వాళ్ళు చెప్పినట్లుగా 2 lakhs 3 lakhs అట్లా మొత్తం 4 days టైంలో 8 lakhs ట్రాన్స్ఫర్ చేశారు. 8 lakhs 80 lakhs 8 ఓన్లీ 8 lakhs వేసిన తర్వాత మళ్ళీ ఇంకా డిమాండ్ ఆపడంలో మళ్ళీ ఇంకొక 5 lakhs వేయమని చెప్పి డిమాండ్ చేస్తుంటే అప్పుడు ఇక ఇది ఆగదు, మనం ఎంత వేసినా కూడా మళ్ళీ వేయమంటూనే ఉంటారని చెప్పి అప్పుడు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. అలాగే 21st ఇంకొక ఏజ్డ్. సార్ ఆ కేసులో మరి మీరు ఇన్వెస్టిగేషన్ ఎలా చేశారు? అదే మనకి కాల్స్ ఉన్నాయి కదా, కాల్స్ ఒకటి దొరికాడు వారండి? దొరకలేదు, మొన్న జస్ట్ రీసెంట్గా అయిన కేసు. లేదు, వాడికి పోలీసు వాళ్ళకి మీరే పోలీసు అని ఫోన్ చేస్తే వాడు బ్రేక్ అవుతాడు కదా కాసేపు. పోలీస్ అని ఫోన్ చేస్తే వాళ్ళు ఏం పెద్ద పట్టించుకోరు. వాడు ఏంటంటే క్రిమినల్, వాడికి తెలుసు
ఇప్పుడు టార్గెట్ చేసింది హైదరాబాద్ వాళ్ళని. హైదరాబాద్ పోలీసు మాట్లాడతారు, హైదరాబాద్ రాజస్థాన్కి చాలా దూరం, వీళ్ళు ఏం చిటికలో రాలేరు, వచ్చి నన్ను పట్టుకోలేరు. మా విలేజ్కి రావాలంటే బయట పోలీసు అసలే రాలేరు, లోకల్ పోలీసు రావాల్సిందే తప్ప లోకల్ పోలీసు కూడా అక్కడికి వచ్చే పరిస్థితి లేదు. అందువల్ల ఏంటంటే వాళ్ళు ధైర్యంగా ఉంటారు. ఓకే, రెండో కేసు అండి? రెండో కేసు 79 years, ఈయనకి చాలా ఏజ్డ్. ఈయనకు కూడా సేమ్ ఇట్లాగే వాట్సాప్లో కాల్ వచ్చింది. కాల్ వచ్చి నగ్నంగా ఒక యువతే కనపడింది. తర్వాత ఈయనకి కన్విన్స్ చేసి నువ్వు వాష్రూమ్కి రా అన్నారు. ఈయన వాష్రూమ్కి పోయినాడు. వాష్రూమ్కి పోయిన తర్వాత మళ్ళీ కాల్ చేసి నువ్వు మొత్తం అండ్రెస్ కమ్మంటే ఈయన కూడా మొత్తం అండ్రెస్ అయినాడు. ఆ టైంలో ఈయన మొత్తం స్క్రీన్ రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరించినారు. సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి తర్వాత మళ్ళీ సేమ్ ఇదే పోలీస్ కంప్లైంట్. పోలీస్ ఆఫీసర్ని మాట్లాడుతున్నా, నీ మీద కంప్లైంట్ వచ్చింది, నువ్వు ఇట్లా ఎట్లా చూపిస్తావని చెప్పి బెదిరించేసరికి పోలీస్ కేసు అవుతుందేమో అనే భయానికి ఈయన ఫోన్ మొత్తం 15 lakhs ట్రాన్స్ఫర్ చేసేసాడు. ఈయన 2 days టైంలోనే 15 lakhs ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సార్ ఇప్పుడు ఇవన్నీ కాకుండా సింపుల్ టిప్స్, నిజం కాల్ చేశారనుకోండి, ఫేస్బుక్లో పరిచయం, ఈ కెమెరా ఇక్కడ ఆన్ అవుద్ది, ఓకే, అసలు కెమెరా క్లోజ్ చేసి మనం మాట్లాడితే ఏది ఉండదు కదా. మనం కెమెరా క్లోజ్ చేస్తే వాళ్ళు ఒప్పుకోరు. కెమెరా క్లోజ్ చేస్తే ఓపెన్ చేయగానే కెమెరా ఇక్కడ కనిపిస్తుంది, కెమెరాతో మనం చేపెడతాం, మనం చూస్తుంటాం, వాడికి మనకు కనబడం కదా. అలా చేయాలి యాక్చువల్గా. మనకు అంత ఉత్సాహం ఉంటే అంత మాట్లాడాలనే ఉత్సాహం మన కెమెరా ఆఫ్ చేసుకొని మాట్లాడచ్చు, మాట్లాడితే ఏం కాదు. కాకపోతే ఇంకోటి ఏంటంటే వాట్సాప్లో చాలామంది డీపీలు పెడుతున్నారు. ఈ డీపీలు ఒరిజినల్ డీపీ పెడితే అందులో ఉన్న ఫోటో తీసుకొని దానికి మార్ఫింగ్ చేసేస్తున్నారు. కాబట్టి ఇటువంటి క్రిమినల్స్తో ఏంటంటే అసలు మనం అటువంటి కాల్స్ యాక్సెప్ట్ చేయకపోవడం ఉత్తమం. అదే స్ట్రేంజర్స్ నుంచి నూడు వీడియో కాల్స్ వచ్చినాయి అంటే మనకు బాగా పరిచయం ఉన్న వాళ్ళు చేస్తే అది వేరు, ఫ్రెండ్షిప్లో ఏదైనా చేస్తే చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. అంతేగాని అసలు ముక్కుమొహం తెలియని వాళ్ళు 5 నిమిషాల క్రితం పరిచయం అయిన వాళ్ళు, లేకపోతే అసలే పరిచయం లేని వాళ్ళు డైరెక్ట్గా నోడ్ వీడియో కాల్ చేశారు అంటే కనుక ఖచ్చితంగా అది మనల్ని ట్రాప్ చేయడానికే చేసినట్లుగా భావించాలి. అందువల్ల ఏంటంటే మనం ఎప్పుడు కూడా కెమెరా ఆన్ చేయాలి. అసలు అటువంటి యాక్సెప్టే చేయకపోతే మంచిది. కరెక్ట్ అండి. ఫస్ట్ మనం యాక్సెస్ ఇవ్వకుండా సరిపోతుంది. అది సార్ రెండో తరహా మోసం, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, అదే తరహా అవుతున్నాయంటే దానివల్ల ఎంతమంది బాధితులు వస్తున్నారు? ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఏంటంటే మనకి రిపోర్ట్ అయ్యే కేసులు 50%, మోర్ దాన్ 50% కూడా ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అనే చెప్పాలి. ఇవేంటంటే ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటాయి, మనకి లూర్ చేయటం జాబ్ ఫ్రాడ్ అని చెప్పి జాబ్ ఇస్తామని చెప్పి లూర్ చేస్తారు. ఓకే, వాట్సాప్ ద్వారా, అలాగే ఎస్ఎంఎస్ల ద్వారా, తర్వాత సోషల్ మీడియాలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, టెలిగ్రాము వీటి ద్వారా ప్రచారం చేస్తారు మీకు పార్ట్ టైం జాబ్ ఉంది అని. దీంట్లో ఏంటంటే ఐ ఆమ్ ది CEO ఆఫ్ సో అండ్ సో కంపెనీ, వీఆర్ ఆఫరింగ్ పార్ట్ టైం జాబ్, యూ కెన్ ఎర్న్ 5,000 to 6,000 పర్ డే, వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీస్ అవైలబుల్, డీటెయిల్స్ కాంటాక్ట్ అని ఒక లింక్ ఇస్తాడు. ఆ లింక్ ఏంటంటే జస్ట్ వాట్సాప్ నెంబరే, అది క్లిక్ చేయగానే డైరెక్ట్ వాట్సాప్ చాట్కి తీసుకుపోద్ది. అది ఇవ్వగానే మన వాళ్ళు అంత 5,000 to 6,000 పర్ డే అనగానే టెంప్ట్ అయిపోతారు. అది క్లిక్ చేస్తే వాట్సాప్ చాట్కి తీసుకుపోద్ది. అందులో ఒక అతను డూ యూ వాంట్ టు ఎర్న్ మనీ అంటాడు. ఎస్ అన్నామంటే అతను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, దిస్ ఈజ్ ద ప్రొసీజర్ అని. మేము కొన్ని టాస్క్లు ఇస్తాం, ఆ టాస్క్లు మీరు కంప్లీట్ చేసినట్లయితే మీకు ప్రాఫిట్ వస్తుంది, ఆ ప్రాఫిట్ని మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఫస్ట్ మీరు ఈ టాస్క్లు మీకు చూపిస్తానని చెప్పి ఒక యూట్యూబ్ లింక్ పంపుతారు. దీన్ని క్లిక్ చేసి అది ప్లే అయ్యేటప్పుడు లైక్ చేసి లేదా సబ్స్క్రైబ్ చేసి స్క్రీన్ షాట్ తీసి మాకు పంపించని అంటాడు. వీళ్ళు స్క్రీన్ షాట్ తీసి పంపగానే యువర్ టాస్క్ ఈజ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అంటాడు. అదేంటిది? అంతే, అది ఏంటంటే జస్ట్ అసలు వీళ్ళు తెలివిగల లేదా అని గమనించడానికి పెడతారు. ఎప్పుడైనా మనం యూట్యూబ్లో లైక్స్ చేస్తే మనకు డబ్బులు వచ్చినాయి చెప్పండి? రావు. సబ్స్క్రైబ్ చేస్తే మనకు డబ్బులు వస్తాయా? రావు. ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ అయితే ఏదైతే ఛానల్ ఉందో వాళ్ళకి కొంత బెనిఫిట్ ఉంటుంది. అవును, సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి యాడ్స్ వస్తాయి, దానివల్ల బెనిఫిట్ వస్తుంది. అవును. మనం సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి ఏ బెనిఫిట్ రాదు. ఉండదు. అంటే అది సబ్స్క్రైబ్ చేసి దాని స్క్రీన్ షాట్ వాళ్ళకి పంపిస్తే ప్రాఫిట్ వచ్చిందని ఒక 50 రూపీస్ ఇస్తున్నారు. అది వీళ్ళు నమ్మేస్తారు.
అది నమ్ముతున్నారు. అంటే వీళ్ళు అసలు ఏ నాలెడ్జ్ లేని గొర్రెలు అని చెప్పి వాళ్ళు టెస్ట్ చేసుకుంటానికి అనమాట. ఇది గొర్రె మనిషి అని. అట్లా ఎవరైతే స్క్రీన్ షాట్లు తీసి పంపుతారో దొరికింది గొర్రె అనుకుంటున్నారు. తర్వాత నుంచి ఇక వీళ్ళ ప్రొఫెషనల్ ఏంటి కూడా చూస్తున్నారు. ప్రొఫెషన్ కనుక కొంచెం మంచి ప్రొఫెషన్ ఉండి డబ్బులు ఉన్న వాళ్ళ కనపడితే ముందు ఒక 2000 ఇన్వెస్ట్ చేయండి అంటారు అని చెప్పేసి దానికి 3000 వెంటనే అకౌంట్లోకి వేసేస్తున్నారు. 10,000 ఇన్వెస్ట్ చేయండి అంటాడు. 10 ఇన్వెస్ట్ చేస్తే కనుక ఇంకొక 10 ప్రాఫిట్ లేదా ఇంకొక 5 ప్రాఫిట్ ఇమీడియట్లీ 5 మినిట్స్లోనే వీళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు. ఇట్లా 10,000 పెడితే 5,000 లాభం అనగానే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా బోల్తా కొట్టేస్తున్నారు. ఎందుకు ఇస్తాడు ఇట్లా? అసలు ఈ లింకులు క్లిక్ చేస్తే లాభం రావటం ఏంది అనేది ఎవరూ ఆలోచించడం లేదు. మనం డబ్బులు పెట్టాము, టాస్కులు కంప్లీట్ చేసాము, మనకు లాభం వస్తుంది. ఆ తర్వాత 50,000 పెట్టండి అంటాడు. 50 పెడితే మనకి వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ వాట్సాప్ వచ్చిన తర్వాత వాట్సాప్ నుంచి టెలిగ్రామ్కి డైవర్ట్ చేస్తారు. ఇక్కడ 3 టాస్కులు అయిపోయిన తర్వాత నీకు 150 రూపీస్ వచ్చినాయి, ఇవి మా రిసెప్షనిస్ట్ దగ్గర మీరు తీసుకోండి, మా రిసెప్షనిస్ట్ని టెలిగ్రామ్ పలానా ఐడిలో కాంటాక్ట్ అవ్వండి అని ఒక టెలిగ్రామ్ ఐడి ఇస్తారు. ఆ టెలిగ్రామ్ ఐడిలో పోయి ఐ హ్యావ్ కంప్లీటెడ్ టాస్క్స్ అని చెప్పి కనుక మనం మెసేజ్ పెడితే ఓకే ఐ విల్ సెండ్ యూ యువర్ ప్రాఫిట్ అని చెప్పేసి మన అకౌంట్ డీటెయిల్స్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత పంపిస్తారు. ఫస్ట్ 150 రూపీస్ పంపిస్తారు. ఆ తర్వాత అక్కడ ఒక లింక్ ఇస్తారు. ఆ లింక్ క్లిక్ చేస్తే మనకు ఒక వెబ్సైట్ ఓపెన్ అయ్యింది. ఆ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోమంటారు. రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకు ఒక అకౌంట్ క్రియేట్ అయ్యింది. అక్కడ ఆ అకౌంట్లో మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నామో ఎంత బ్యాలెన్స్ ఉంది చూపిస్తుంటాం. అక్కడ ఇప్పుడు ఈ చిన్న చిన్న అమౌంట్స్ అయిన తర్వాత ముందు 50,000 పెట్టమంటారు. 50 ఇన్వెస్టెడ్ అమౌంట్లో 50 చూపిస్తుంది. ఈ పక్కన రైట్ సైడ్ బ్యాలెన్స్లో మాత్రం 75 18 చూపిస్తారు. లేదు కొన్నిసార్లు 1 lakh కూడా అయిపోద్ది. కానీ విత్డ్రా కాదు, అకౌంట్లోకి రావు. ఫస్ట్ వచ్చిన 2,000 3,000 5,000 వాళ్ళు ఎంత పర్ఫెక్ట్ అసెస్ చేస్తారంటే డబ్బులు లేని వాడిని వెంటనే గమనించి 150 రూపీస్ 200 రూపీస్కి కట్ చేసి పడేస్తారు. డబ్బులు ఉన్నవాడికి 10,000 15,000 20,000 దాకా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ట్రాన్స్ఫర్ చేసి 50 పెట్టమంటారు. వీళ్ళు 50 ఈజీగా పెట్టేస్తారు. పెట్టగానే అది 1 lakh వచ్చినట్లు చూపిస్తే బ్లాక్ చేస్తారు. అది ఈ అమౌంట్ నువ్వు క్లెయిమ్ చేసుకోవాలంటే నెక్స్ట్ 2 lakhs ఆఫర్, అది పెడితేనే ఇది వస్తుంది అంటారు. 2 lakhs పెట్టగానే ఆ టాస్క్ కంప్లీట్ చేసేటప్పుడు మీరు చిన్న పొరపాటు చేసినారు, ఈ పొరపాటు వల్ల ఏంటంటే మీరు 5 lakhs పెడితే తప్ప లేకపోతే ముందుకు పోలేరు. ఆ 5 lakhs పెడితేనే మీకు నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఉంటుంది అంటారు. ఇప్పుడు 2 lakhs పెట్టేశాడు, ఆల్రెడీ 50,000 కూడా పెట్టేశాడు. సరేలే ఎట్లాగో బ్యాలెన్స్ చూపిస్తుంది కదా, మనకు డబ్బులు వచ్చేసి ఉన్నాయి కదా, పెట్టేద్దామని చెప్పేసి నెక్స్ట్ పెద్ద అమౌంట్ కూడా 5 lakhs పెట్టేస్తారు. ఓకే, పెట్టిన తర్వాత అది కూడా 10 lakhs అయింది. మళ్ళీ దానికి ఇంకొక కాజ్ చెప్తాడు, ఇది మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయినారు, ఈసారి 10 lakhs పెడితేనే మరి మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. నెక్స్ట్ లెవెల్ టార్గెట్ ఏంటంటే 10 lakhs, ఇది పెట్టాలి అంటారు. అది పెడితే మళ్ళీ సేమ్ ఇదే 10 lakhs 15 lakhs 20 lakhs అయిపోద్ది. తర్వాత మీరు 30 lakhs పెట్టాలంటారు. ఇలా 80 lakhs పెట్టిన వాళ్ళు, 40 lakhs పెట్టిన వాళ్ళు, 10 to 15 lakhs పెట్టిన వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు. 30 to 40 50 60 వరకు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సార్ అటువంటి కేసులు మీద వచ్చినప్పుడు ఇన్వెస్టిగేషన్ ఎలాగ వెళ్తుందండి? అంటే వీళ్ళందరూ ఎవరో ఐడెంటిఫై ఉంటారు కదా మీకు ఇప్పటికి. అంటే ఇదంతా కూడా మనకి డీప్ ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసింది ఏంటంటే చైనీస్ బయట కంట్రీస్లో ఉండి చేస్తున్నారని తెలిసింది. ఓకే, కాబట్టి దీంట్లో మ్యాక్సిమం అమౌంట్ చైనీస్కి పోతుంది. వాళ్ళందరూ ఇండియన్ అకౌంట్సే వాడతారు. దాని ఐపీఎస్ మాత్రం ఎక్కడో దుబాయో హాంకాంగో వస్తాయి. కానీ అకౌంట్ హోల్డర్ మాత్రం ఇండియాలోనే ఉంటాడు. ఇండియాలో ఏంటంటే మనం ₹1,00,000 ఇస్తామంటే ఏ పనైనా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఒక అకౌంట్ ఇస్తే 1,00,000 ఇస్తామంటున్నారు. దానికి పోటీ అయిపోయింది. ఇప్పుడు నేను ఇస్తాను. వీళ్ళు బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసి దాని యూజర్ ఐడి పాస్వర్డ్ దానికి కనెక్టెడ్ SMS అలర్ట్ నెంబర్ వాళ్ళే ఇస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఇండియా నుంచి ఫేక్ నేమ్స్ మీద ఫేక్ సిమ్ కార్డ్స్ చాలా తెప్పించుకొని పెట్టుకున్నారు. ఓకే, ఇంటర్నేషనల్ రోమింగ్ పెట్టుకొని బయట కంట్రీస్లో యాక్టివ్ చేసుకొని ఉంచుకున్నారు. ఆ నంబర్లు ఇస్తారు.
నువ్వు ఓపెన్ చేసే బ్యాంక్ అకౌంట్కి SMS అలర్ట్ ఈ నెంబరే ఇవ్వు అని. ఆ నెంబర్ ఇచ్చేసిన తర్వాత వీళ్ళు యూజర్ ఐడి పాస్వర్డ్ తెచ్చుకుంటారు. ఆ యూజర్ ఐడి పాస్వర్డ్లు తీసుకొని ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ చేసుకొని ఎక్కువ రోజులు వాడరు అసలు ఆ అకౌంట్లని. అంతా 5 to 10 days లోపే క్లోజ్ అయిపోతాయి. పర్ డే 5 to 10 crores డిపాజిట్స్ అవుతున్నాయి. ఇట్లా హ్యూజ్ అమౌంట్స్ డిపాజిట్ చేయించేసుకొని క్లోజ్ చేసేసుకుంటారు. అక్కడి నుంచి వేరే వేరే క్రిప్టో ఎక్స్చేంజ్లకి క్రిప్టో అమ్మే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకొని అట్లా చైనా తీసుకుపోతారు. మనకు దొరికేది ఎవరు ఉంటాడంటే ఇక్కడ అకౌంట్ హోల్డర్ దొరుకుతాడు. ఈ అకౌంట్ హోల్డర్ నుంచి ఇప్పుడు 30 lakhs పోయిన వాడికి 30 lakhs రికవరీ చేయాలంటే అకౌంట్ హోల్డర్తో చేయలేం. కాబట్టి మనం డబ్బు రికవరీ చేయడం చాలా కష్టం ఇట్లా. అందువల్ల ఏంటంటే ఎప్పుడు కూడా ఈ ఇన్వెస్ట్మెంట్ అనగానే పార్ట్ టైం జాబ్ అనగానే మనం అలర్ట్గా ఉండాలి. టాస్క్స్ ఏం టాస్క్స్ ఇవి? ఇంటర్నెట్లో చేసే టాస్కులకి ఎక్కడ కూడా మనకు డబ్బులే రావు. ఇట్లా జస్ట్ కూర్చొని క్లిక్స్ చేస్తే డబ్బులే వచ్చే పని అయితే అందరూ అదే చేస్తారు కదా. ఇంత కష్టపడి డిగ్రీలు చదవాల్సిన అవసరం లేదు. కాబట్టి క్లిక్స్తో ఎప్పుడూ డబ్బులు రావు. ఈ మనం చేసే ఈ టాస్కుల్ని కొంచెం గమనించాలి. గుడ్డిగా వాళ్ళు చెప్పేది నమ్మేయకుండా గమనించాలి. ఇంకొకటి ఏంటంటే మనకి ఈ టెలిగ్రామ్ గ్రూప్లో గ్రూప్ టాస్క్లు అని పెడతారు. ఒక గ్రూప్ క్రియేట్ చేసి నువ్వు ఇండివిజువల్గా చాలా పర్ఫార్మెన్స్ బాగుంది అందుకని చెప్పి నీకు గ్రూప్ టాస్క్ ఇస్తున్నామని చెప్పి ఒక గ్రూప్లో యాడ్ చేస్తారు. ఆ గ్రూప్లో ఒక 4-5 మెంబర్స్ ఉంటారు. ఆ 4-5 దొంగలే. వాళ్ళ పని ఏంటంటే వాళ్ళదే ఒక రోల్ అనమాట. అందులో వాళ్ళు ఏంటంటే ఐ కుడ్ విత్డ్రా 4 lakhs టుడే, డిస్కషన్ ఐ కుడ్ విత్డ్రా 5 lakhs టుడే, ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై టాస్క్ అండ్ ఐ హ్యావ్ విత్డ్రాన్ 2 lakhs, ఐ హ్యావ్ విత్డ్రాన్ 3 lakhs అని చెప్పేసేసి ఇట్లాంటి మెసేజ్లు పెడుతుంటారు. అవి చూడంగానే ఇంక వీళ్ళకి అబ్బో వీళ్ళందరూ బాగానే డబ్బులు 4 lakhs, 5 lakhs, 10 lakhs తెగలి తీసేసుకుంటున్నారని చెప్పి వీళ్ళకి కూడా ఒక రకమైన ఆశ. నేను కూడా పెద్ద అమౌంట్లు పెట్టి పెద్ద మొత్తంలో డబ్బులు డ్రా చేసుకోవాలనే ఆశ కలుగుతుంది. ఆశ కలిగిన తర్వాత వీళ్ళు నెక్స్ట్ ఎప్పుడైతే నువ్వు 10 lakhs పెట్టు అంటే పెట్టరు. పెట్టకపోతే ఏంటంటే వీళ్ళు మిగతా వాళ్ళు మెసేజ్లు పెడతారు. అందులో మెసేజ్లు ఏంటి? ఐ కుడ్ నాట్ ప్రొసీడ్ ఫర్దర్ బికాస్ ఆఫ్ దిస్ ఫెలో అని చెప్పి. ఎందుకంటే టాస్కులు కంప్లీట్ చేయాలంటే అందరూ పెడితేనే కంప్లీట్ చేయగలుగుతారు. వాళ్ళు చెప్పిన అమౌంట్స్ అందరూ చేయాలి, లేకపోతే ముందుకు పోరు. ఇక వాళ్ళు మళ్ళీ పర్సనల్గా మెసేజ్లు పెడతారు. నీ వల్ల ఆల్రెడీ నేను 10 lakhs పెట్టేసి ఉన్నా, నీ వల్ల నా టాస్క్లు ఆగిపోయినాయి, నువ్వు పెట్టకపోతే ఇప్పుడు నేను ఇక్కడ 10 lakhs లాస్ అయిపోతాను, నువ్వు పెడతావా లేదా, నీ వల్ల మేమెందుకు ఇబ్బంది పడాలి, నువ్వు 10 lakhs పెట్టు లేకపోతే నా 10 lakhs పోతాయి అని చెప్పి బెదిరిస్తారు కూడా. ఎందుకంటే అందులో అదొక రోల్ వాళ్ళది. అదేలేండి. ఇట్లా ఈ గ్రూప్ టాస్క్లు అని పెట్టేసి ఆ గ్రూప్ టాస్కుల పేరుతో కూడా మోసం. కాబట్టి ఈ గ్రూప్ టాస్కులు ఎంత కూడా మోసాలు. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రాడ్ కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్ చేయకుండా ఫస్ట్ ఆ 150 రూపీస్తో తృప్తిపడి అక్కడి నుంచి జరిగిపోతే మంచిది. కొన్ని కోట్ల మంది 150 రూపీస్ తీసుకొని పక్కకు పోతే వాళ్ళకి లాసులు వచ్చి ఓ అమ్మ ఇది మనం ఇండియన్స్ని బోల్దా కొట్టించడం అంత తేలిక కాదనే తెలుస్తుంది. ఓకే సార్, దీంతో పాటు ఇంకొక కొత్త తరహా మోసం బయటకు వచ్చినట్లు ఈ మధ్య ఏంటంటే ఫెడెక్స్ కొరియర్ అని చెప్పేసి కాల్స్ వస్తున్నాయి. అచ్చా, మేము ఫెడెక్స్ కొరియర్ నుంచి కాల్ చేస్తున్నాము, మీ ఆధార్ కార్డు పాన్ కార్డు వాడి తైవాన్కి ఒక పార్సిల్ పంపడం జరిగింది, ఆ పార్సిల్ని మేము ఇంటర్సెప్ట్ చేస్తే అందులో నార్కోటిక్ డ్రగ్స్ ఉన్నాయి, మీ ఆధార్ కార్డు వాడి పంపించారు కాబట్టి మీ మీద కేసు బుక్ చేయబోతున్నాం, ఇది నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోకి ఇచ్చేసేస్తున్నాం, కేసుని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం, వాళ్ళు మాట్లాడతారు అని చెప్పేసి ఫెడెక్స్ నుంచి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అఫీషియల్కి ఫోన్ షిఫ్ట్ అయింది. వాళ్ళు ఇక ఇది చాలా పెద్ద లెవెల్ మనీ లాండరింగ్ కేసు చేస్తున్నాం, ఇంటర్నేషనల్ లింక్స్ ఉన్నాయి దీంతో, అది ఇది అని చెప్పి చాలా బెదరగొట్టేస్తారు. బెదరగొట్టి నువ్వు అర్జెంటుగా 5 లక్షలు కట్టకపోతే కనుక సాయంత్రంలో మిమ్మల్ని అరెస్ట్ వారెంట్ తీసుకొని మా వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసుకొని వచ్చేస్తారు. ఇప్పుడు మీ ఇంటికి దగ్గరలో ఉన్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నుంచి కోఆర్డినేట్ చేస్తాం, వాళ్ళు వచ్చి మిమ్మల్ని మధ్యాహ్నంలో అరెస్ట్ చేసేస్తారని ఈ విధంగా భయపెడుతున్నారు. భయపెడితే ఎందుకు ఇంకా నేనేం చేయలేదు, నాకు డ్రగ్స్తో ఏం సంబంధం లేదు అంటే
వీళ్ళ ఆధార్ కార్డు కూడా కొంతమంది కొన్నిసార్లు పెడుతున్నారు. ఇదే కదా మీ ఆధార్ కార్డు, ఇదే వచ్చింది మాకు అంటే ఆధార్ కార్డు వాళ్ళు చూపించగలిగారు అంటే వీళ్ళకి భయం. ఓ ఇది నిజమే ఉండొచ్చు, నాకు ఆధార్ కార్డు వాడి ఎవరన్నా చేశారేమో అనే భయానికి మళ్ళీ అది నా మీదే వస్తుంది కదా, వేరే వాళ్ళు చేసినా కూడా మళ్ళీ నేనే ఇరుక్కుంటాను, అందులో డ్రగ్ కేసు అంటే సామాన్యమైన కేసు కాదు అని చెప్పేసి డబ్బులు కట్టేస్తున్నారు. అసలు ఫెడెక్స్ కొరియరు ఇవన్నీ కూడా అంతా ఫేకే తప్ప రియాలిటీ లేదు. ఫెడెక్స్ కొరియర్ వాళ్ళు ఎవరు ఫోన్లు చేయరు. ఇంకొకటి ఫస్ట్ బేసిక్ థింగ్ ఏంటంటే మనం తప్పు చేయనప్పుడు మనం భయపడాల్సిన పని లేదు. ఫెడెక్స్ కొరియర్ కాదు, ఆడి తాత ఫోన్ చేసినా సరే లోకల్ పోలీస్ స్టేషన్కి పోయి చెప్పాలి కానీ మనం భయపడిపోయి డబ్బులు వేస్తే భయపడే ఈ ఇంటర్నెట్లో అందరూ కూడా ఇదే మాటలతోటి ఏది ఓన్లీ ఫోన్ కాల్ మాటలతోటి వాట్సాప్ మెసేజ్లు వాట్సాప్ కాల్స్ తోటి బెదరగొట్టి డబ్బులు కాజేస్తారు. యాక్చువల్గా వాళ్ళు ఎక్కడికి రారు. ఈ లోన్ యాప్ హరాస్మెంట్లో కూడా ఇంతే. లోన్ యాప్స్ నుంచి ఎవరైనా లోన్స్ తీసుకుంటే కనుక మైనర్ అమౌంట్స్ 3,000, 5,000, 10,000 ఇట్లా చిన్న అమౌంట్లు తీసుకుంటే దాంట్లో కూడా ఇంతే. 5,000 కడతావా లేదా, 1 వీక్ అయిపోతుంది, నీది రేపే లాస్ట్ డేట్ ఉంది, నువ్వు ఈరోజే కట్టాలని మొదలు పెడతారు. కట్టకపోతే కనుక వీళ్ళ ప్రొఫైల్ని ఫేస్ని మార్ఫ్ చేసి నోట్ పిక్స్కి అటాచ్ చేసి అంటే ఇతను అబ్బాయి ఉంటే కనుక వేరే అమ్మాయితో కాంప్రమైజింగ్ పొజిషన్లో ఉన్నట్లుగా క్రియేట్ చేసి అది అందరికీ పంపటం. ఇతను ఏమంటాడు, రిలేటివ్స్ అంతా ఈ పిక్ చూస్తే నేను ఎవరెవరితో తిరుగుతున్నానేమో నా పొరుగు పోద్దే అని చెప్పి ఈయన భయపడతాడు. ఇట్లా భయపెట్టేసి చేస్తారు తప్ప ఫిజికల్గా ఎవరో రారు. కాబట్టి మనకి ఈ డిజిటల్ ఏజ్లో ఏంటంటే ఫోన్ కాల్స్కి, వాట్సాప్ మెసేజ్లకి, సోషల్ మీడియా మెసేజ్లకి అసలు పట్టించుకోకూడదు. భయపడాల్సిన పని అసలే లేదు. వాటికి భయపడి మనం తప్పు చేయకపోయినప్పటికీ భయపడితే కనుక లాస్ అయిపోతాం. అచ్చా సార్, ఫైనల్గా చెప్పండి, సైబర్ క్రిమినల్స్ అన్నది మీరు చెప్తున్నారు, కేసు అయితే ఇన్వెస్టిగేషన్ అన్నది చాలా డెప్త్గా వెళ్ళాలి, రికవరీ మాత్రం జీరో తెలుసు. అసలు అది పోకుండా ఉండాలంటే చిన్న టిప్స్ ఏమున్నాయండి? ఇదే పోకుండా ఉండాలి అంటే మనకి ఫస్ట్ గ్రీడ్, మనకి అత్యాశ పనికిరాదు. ఆశకి పోయాము అంటే కనుక నీకు లాటరీ వచ్చిందనో లేకపోతే నీకు రివార్డ్ పాయింట్స్ వచ్చినాయనో ఇట్లా నువ్వు 10,000కి పెడితే 20,000 వస్తాయని చెప్పి ఇలా ఆశ పెట్టి మన దగ్గరే దోచుకుంటారు. ఫస్ట్ ఇనిషియల్గా ఏదో కొంచెం లాభాలు వచ్చినట్టు నటిస్తారు కానీ ఓకే ఫైనల్గా చూస్తే మనకు లాస్ అవుతుంది. ఫస్ట్ థింగ్ గ్రీడ్ పనికిరాదు. తర్వాత అవేర్నెస్ లేకపోవడం, ఈ సమాజంలో ఉన్న నేరాలు ఎలా జరుగుతున్నాయి అనే దాని గురించి అవగాహన లేకపోవడం వలన మనకు వచ్చిన ప్రతి కాల్ని అటెండ్ అవ్వటము, ప్రతి మెసేజ్ని అటెండ్ అవ్వటము, మనకి ఎస్ఎంఎస్లో చాలా రబిష్ వస్తుంది, పనికిరాని చెత్త చాలా వస్తుంది. ఆ చెత్త మొత్తాన్ని మనం పట్టించుకున్నట్లయితే చాలా ఇబ్బంది పడతాం. కాబట్టి మనకు వచ్చే ఎస్ఎంఎస్లో ఎప్పుడు పట్టించుకోకూడదు. అది ఇంపార్టెంట్ మెసేజ్ అయినా కూడా పక్కన పడేయడం మంచిది. ఇంపార్టెంట్ మెసేజ్లు అంటే బ్యాంకుల నుంచి పెద్ద ఇంపార్టెంట్ మెసేజ్లు ఏమీ రావు, ఏదో విత్డ్రా చేస్తే విత్డ్రా అయినట్లు ఇటువంటివే తప్ప ఇన్స్ట్రక్షన్స్ ఎస్ఎంఎస్ల ద్వారా చేయరు. ఏదన్నా ఇంపార్టెంట్ అనుకుంటే కాల్స్ చేస్తారు, కాల్స్ చేసి తెలుగులో మాట్లాడి బ్యాంకుకి రమ్మంటారు. అంతేగాని నీ ఓటీపీలు చెప్పు, నీ పాన్ కార్డు నెంబర్ చెప్పు, నీ ఆధార్ కార్డు నెంబర్ చెప్పు, నీ డెబిట్ కార్డు నెంబర్ చెప్పు, క్రెడిట్ కార్డు నెంబర్ చెప్పు, సివివి నెంబర్ చెప్పు, ఇటువంటి ఎవరు అడగరు. సార్, ఇప్పుడు కొత్తగా ఇంకొక తరహా మోసం కనిపిస్తుందండి. అన్నోన్ పర్సన్ కాల్ చేస్తున్నారు, కాల్ చేసి మీరు మీ ఫోటోని సెల్ఫీగా దిగి మాకు పంపండి, మీ గురించి మేము బాగా లైక్ చేస్తున్నాం అంటుంటా. అంటే అది చీటింగ్ అనుకోవచ్చా? చెప్పలేము. సెల్ఫీ ఇస్తే ఇప్పుడు ఈ లోన్ యాప్ ఫ్రాడ్స్లో, హెరాస్మెంట్ ఫ్రాడ్స్లో అన్నిటిలో కూడా ఫస్ట్ ఒక సెల్ఫీ పంపాలి. ఆ సెల్ఫీ పంపిన తర్వాత దాన్ని ఎట్లా అయినా మిస్యూజ్ చేయొచ్చు. అందుకే వాట్సాప్ డీపీలో కూడా మన డీపీ ఒరిజినల్ ఫోటో పెట్టుకుంటే కనుక ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి. అంటే ఫోటో తీసి మామూలు ఫోటో పెట్టుకోవాలి, ఏదైనా వేరే పిక్స్ పెట్టి. సార్, వాట్సాప్లో డీపీని వేరే వాళ్ళు కాపీ చేయకుండా టెక్నాలజీ ఉందా ఏమన్నా? దానికి ఏం టెక్నాలజీ లేదు, ఎవరైనా చేసేయచ్చు. ఇప్పుడు ఒకవేళ కాపీ చేయకపోయినా దాన్ని ఓపెన్ చేసి రెండో ఫోన్తో ఫోటో తీసుకునే ఇది ఉంది కదా, దాన్ని అయితే ఎవరు ఆపలేరు కదా. ఇంకో ఫోన్తో ఫోటో తీసుకుంటారు. స్టేటస్లో కూడా కాపీ చేయొచ్చా? ఏదైనా అంతే. స్టేటస్ని కాపీ చేయకపోయినా స్టేటస్లో ఉన్నదాన్ని ఫోటో తీసుకోవచ్చు. ఓకే, అందులో ఉన్నంత క్లారిటీ లేకపోయినా కూడా కొంచెం తక్కువ క్లారిటీతో ఫోటో తీసుకోవచ్చు.
అంటే ఏం చేయమంటారండి అసలు ఫేస్బుక్లో అన్నిటి కూడా దూరంగా ఉండాలి? దూరంగా ఉండాల్సిన పని లేదు. కొత్త వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయొద్దు. అలాగే చెప్పే కదా, ఈ శర్మలు, కుమారీలు, వర్మలు, రాణీలు ఇవి జాగ్రత్త పడాలా. తర్వాత మన ఫ్రెండ్ లిస్ట్ కనపడకుండా చూసుకోవాలి. ఇన్స్టాగ్రామ్ కూడా అంతే. తర్వాత మన ప్రొఫైల్ని లాక్ చేసి పెట్టుకోవాలి. ఓకే. లాక్ చేయకపోతే ఏమైందంటే మన పోస్టులు ఇప్పుడు మీరు కొత్తగా ఈరోజు ఒక పిక్ పెట్టినారు. పిక్ పెడితే మీకు క్లోజ్గా ఉండే వాళ్ళంతా నైస్ అని, వెరీ హ్యాండ్సమ్ అని ఇలా ఏదో కామెంట్ పెడతారు. ఒక 10-15 మంది కామెంట్ పెట్టారు అనుకోండి, ఆ 15 మందిని వాళ్ళు కాపీ చేసుకుంటారు. ఫ్రెండ్ లిస్ట్ కనపట్ల. అవును. కానీ ఈ కామెంట్స్ అయితే దాచుకోలేరు. అవును. ఈ కామెంట్స్ అన్నీ వాడు చూస్తాడు. ఓహో, ఈ 15 మంది మనోడికి మంచి క్లోజ్ ఫ్రెండ్స్ లాగా ఉన్నారని చెప్పి ఆ 15 మంది ప్రొఫైల్స్ తీసుకొని వీళ్ళకి పంపిస్తా నీ నూడ్ పిక్స్ అని చెప్పి భయపెడతాడు. కాబట్టి ప్రొఫైల్ లాక్ చేసుకుంటే మన పోస్టులు కనపడం. కాబట్టి ఇంకోటి, ఈ పోస్టులు ఒకసారి ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తే కనుక కనపడతాయి. అవును. అందువల్లే కొత్త వ్యక్తుల నుంచి వస్తే ముందు వాళ్ళ ప్రొఫైల్ చెక్ చేయాలి. మనకు మనసు గుంజుతూ ఉంటుంది. అమ్మాయిల నుంచి వచ్చిందంటే కనుక యాక్సెప్ట్ చేయకపోతే ఎట్లా, ఎంత అందగతిని మిస్ అయితే ఎట్లా అని చెప్పి అనిపిస్తుంది. అనిపించినప్పుడు ఇది చెక్ చేయాలి. ప్రొఫైల్ URL చెక్ చేస్తే నిజంగా వాళ్ళ పేరు మీద ఉంటే అప్పుడు యాక్సెప్ట్ చేసి పోస్టులు అబ్జర్వ్ చేయాలి. ఇవన్నీ కూడా 2-3 పోస్టులే ఉంటాయి. మామూలుగా ఒరిజినల్ ప్రొఫైల్ అయితే ఒక 4-5 ఇయర్స్ నుంచి చాలా పోస్టులు ఉంటాయి. ఈ ఫేక్ ప్రొఫైల్స్ అన్నీ కూడా జస్ట్ 2 పోస్టులు, ఒక మంచి పిక్ ఒకటి, తర్వాత ఇంకొక పిక్, ఈ 2 పిక్సే ఉంటాయి. అది కూడా రీసెంట్వి ఉంటాయి. ఎందుకంటే 10 మంది రిపోర్ట్ చేస్తే అది ఫేస్బుక్ వాళ్ళు డిలీట్ చేసేస్తారు. ఓకే. ఫేక్ ప్రొఫైల్ కాబట్టి ఇట్లా చీటింగ్గా నడుస్తుంది ఈ ప్రొఫైల్ తనం కానీ తీసేస్తారు. అది తీసేసే లోపు అంటే రీసెంట్గా ఉంటాయి. అదే మనకు ఒరిజినల్ ప్రొఫైల్స్ అయితే చాలా ఓల్డ్ ఉంటాయి. 5 ఇయర్స్ క్రితం, 10 ఇయర్స్ క్రితం ఓపెన్ చేసినవి ఉంటాయి. ఇవి ఏంటంటే రీసెంట్గా ఉంటాయి, పోస్టులు తక్కువ ఉంటాయి. ఇవన్నీ అబ్జర్వ్ చేయాలి మనం యాక్సెప్ట్ చేసి. మనకంత టైం ఉంటుంది కదా. అంటే ఇప్పుడు తొందరపాటు, దేనికైనా ఈ తొందరపాటు ఉంటే ఓటీపీలు చెప్పేవాళ్ళు కూడా అంతే, చదవకుండా చెప్పేస్తున్నారు. ఇప్పుడు మనకేంటంటే ఆండ్రాయిడ్స్లో చాలా వరకు పాపప్స్ వస్తాయి. పాపప్స్ని పెట్టుకొని కనుక మనం చదవకుండా ఓటీపీ వచ్చినప్పుడు ఏంటంటే పాపప్లో పైన వచ్చేస్తుంది ఓటీపీ వరకు. టెక్స్ట్ మెసేజ్ మనకు కనపడదు. ఓపెన్ చేసి టెక్స్ట్ మెసేజ్ చదవాలి. వాడేమో ఫోన్లో ఒకటే ఓటీపీ చెప్పు అని ప్రెజర్ చేస్తుంటాడు. మనం వాడి ప్రెజర్కి లొంగిపోయి టెక్స్ట్ చదవకుండా ఇక్కడ కనపడే పాపప్ చూసి చాలామంది చెప్పేస్తున్నారు. అది ఒక్కసారి టెక్స్ట్ చదివితే కనుక దిస్ ఈజ్ ది ఓటీపీ ఫర్ యువర్ POS ట్రాన్సాక్షన్ ఆఫ్ ₹99,000 లేకపోతే 2,20,000 ఇలా ఉంటుంది. ఇది చదువుకుంటే మనకు అర్థమైపోద్ది ఇదేదో నా డబ్బులు కాజేయడానికి వేసినాడు ప్లాన్ అని. కానీ చదవకుండా చాలామంది ఓటీపీలు చెప్పేస్తున్నారు. ఇట్లా ఓటీపీ చదవకుండా ఎప్పుడు చెప్పకూడదు. అంటే మనకి ఇప్పుడు ఓటీపీ అనేది ఒక డబ్బులు పోవటమే కాకుండా చాలా రకాలైన ఓటీపీస్ వస్తుంటాయి. జెన్యున్ ఓటీపీ ఏదన్నా నిజంగా చెప్పాల్సింది ఉంటే మనం టెక్స్ట్ చదివి చెప్పాలి. అంతేగాని ఎవడో కాల్ చేసి ఓటీపీ చెప్పమన్నాడు అంటే కనుక టెక్స్ట్ ఏమి చదవకుండా ఓటీపీలు చెప్పేస్తే ఖాతా ఖాళీ అయిపోద్ది. మనలో అమాయకత్వం, అత్యాసే సైబర్ క్రిమినల్స్ పాలిట వరంగా మారిందంటున్నారు ప్రసాద్ గారు. అమాయకత్వంగా మనం ఎవరు అడిగితే వాళ్ళకి ఓటీపీలు చెప్తే మన ఖాతా ఖాళీ అవుతుంది. అంతేకాకుండా అమ్మాయి నూడ్ కాల్ చేసిందా కదా అంటూ చొంగ కార్చుకుంటే తర్వాత మీ అకౌంట్ అంతా పూర్తిగా ఖాళీ అవడం కాకుండా మీ పరువు ప్రతిష్టలు మీ కుటుంబంలో అందరి ముందు చిన్న చూపుతూ అయ్యే అవకాశం ఉందంటున్నారు ప్రసాద్ గారు. ఇప్పటికైనా సరే అన్నసరి కాల్ కానీ లేదంటే ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేస్తే ఖచ్చితంగా 1-2 సార్లు ఆలోచించి చేయండి. సోషల్ మీడియాలో ఫేస్బుక్లో అమ్మాయి పరిచయం ఫోన్ చేసింది కదా అంటూ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే మాత్రం 1-2 సార్లు కేర్ఫుల్గా ఉండండి అంటున్నారు ప్రసాద్ గారు. ఇది ఈ వారం KVM ప్రసాద్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.